గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం. అది మాస్టర్ E6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో నేను ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ నేను వీడియో చేయలేదు అంటే టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మరి ఈరోజు గోల్డ్ కానీ బీటీసీ కానీ ఏ విధంగా ప్లాన్ చేయాలి, ట్రేడ్స్ ఎట్లా తీసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో అండ్ ఇంకొకటి, మనకు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నవంబర్లో స్టార్ట్ అవుతుంది. దానికోసం రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు చేసుకోండి, మీకు డిస్కౌంట్లో వస్తుంది. దివాళీ డిస్కౌంట్ నేను మీకు టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. సో మరి ఈ రోజు మనం ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అంటే, సో 30 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఇదే విషయం నిన్న నేను కమ్యూనిటీ కాల్లో నా స్టూడెంట్స్తో డిస్కషన్ చేశాను. ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేశారు. మార్నింగ్ చూడండి, పర్ఫెక్ట్గా ఆ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ 500 పిప్స్ అనేది మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. మన స్ట్రాటజీని బేస్ చేసుకుని ఇది 5th స్ట్రాటజీ ఇక్కడ ప్లే అయింది. అది నా స్టూడెంట్స్కి తెలుసు. సో మరి మార్కెట్లో ఈ రోజు ప్లానింగ్ ఎట్లా చేయాలి, ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేయాలో చూద్దాము. 30 minutes టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో మనకు ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ పైకి వెళ్తే కనుక డైరెక్ట్ ఈ విధంగా వెళ్తే ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. గ్రీన్ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఆ గ్రీన్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే, ఒకవేళ అక్కడ ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ మార్కెట్ పెరుగుతూనే ఉంటే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. రెడ్ జోన్ నుంచి డైరెక్ట్ డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. సో డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. అది కాకుండా మార్కెట్ ఒకవేళ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి. ఈ విధంగా డౌన్ సైడ్ డైరెక్ట్ వస్తే కనుక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. డైరెక్ట్ వస్తే ఈ జోన్ నుంచి డైరెక్ట్ వస్తే ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ ఇప్పుడు ఉన్న ప్లేస్లో నుంచి డైరెక్ట్ కిందికి వస్తే కనుక ఈ గ్రీన్ జోన్ ఈ రెడ్ జోన్ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో ఇక్కడ వరకు వస్తే, ఒకవేళ మార్కెట్ అక్కడ వరకు రాలేదనుకోండి, మార్కెట్ జాగ్రత్తగా వినండి. మార్కెట్ ఒకవేళ అక్కడ వరకు రాకుంటే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు ఈ గ్రీన్ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్స్తో. అండ్ ఇంకా మీరు సేఫ్గా గేమ్ ఆడాలి అనుకుంటే, సేఫ్ ఎంట్రీ డౌన్ సైడ్ తీసుకున్నాలి అనుకుంటే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. 1 hour టైం ఫ్రేమ్లో కూడా మీరు ఈ జోన్ వరకు వెయిట్ చేయండి. బ్రేక్ డౌన్ చేసే వరకు ఈ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి. ఈ విధంగా మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి. సో బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయండి. 30 minutes టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది కాబట్టి, ఒకవేళ మార్కెట్ ఈ రెడ్ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ మార్కెట్లో అప్ సైడ్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఓన్లీ అప్ సైడ్ ట్రెండ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. సో ఇది గోల్డ్. ఒకసారి బీటీసీ చూద్దాం. బీటీసీ కూడా ఆల్రెడీ అప్ సైడ్కి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది. ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడండి. సో అప్ సైడ్ మాత్రమే చూడండి. అప్ సైడ్ ఎంట్రీ చూడాలి అంటే ఇంపార్టెంట్ జోన్స్ ఈ గ్రీన్ జోన్, సేఫ్ జోన్, ఈ జోన్ వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ వచ్చినాక ఇక్కడ మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి ప్రాపర్ కన్ఫర్మేషన్తో. అండ్ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గర వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ దగ్గర వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడండి. సో ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ 2 జోన్స్ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి 30 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది ఈరోజు ట్రేడ్ ప్లాన్. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. సో ఇంకొకటి, సో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయండి. ఈరోజు గ్రీన్లో ఉండడానికి ట్రై చేయండి. సో మీరు ఒక ట్రేడ్లో ఫస్ట్ ట్రేడ్లోనే ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ ట్రేడ్లో ప్రాఫిట్లో నుంచే రిస్క్ చేయండి. మీ క్యాపిటల్ రిస్క్ చేయకండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.